తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ 5వ మరుపొంగులు జాతర ఘనంగా జరిగింది. రాయలసీమ రంగస్థలం కళాకారులు వివిధ వేషధారణతో ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతిని పాలిస్తున్న పాలేగాన్ని సంహరించిన తర్వాత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆగ్రహాన్ని శాంతింపచేయడానికి ఏళ్ల తరబడి 5 మంగళవారాల పాటు ప్రజలు మరుపొంగులు జాతర నిర్వహించడం మానవాయితీగా వస్తోంది. అందులో భాగంగా 4వ మంగళవారం ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి పూజారి కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించి అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా ఎప్పట్లాగే రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు వివిధ దేవతామూర్తుల వేషాలతో పాటుగా స్వతంత్ర సమరయోధుల వేషాలతోని డప్పుల మోతల నడుమ నృత్యాలు చేసుకుంటూ అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ జాతర మొదలైన నాటి నుంచి 5 మంగళవారాల పాటు రాయలసీమ రంగస్థలి కళాకారులు తాతయ్యగుంట గంగమ్మ ప్రాస్తవ్యాన్ని ప్రజలకు వివరిస్తూ వివిధ వేషధారణతో అమ్మవారి ఆలయానికి విచ్చేసి దర్శించుకోవడం జరుగుతోందని, ఇది తమకెంతో సంతోషాన్ని కలిగిస్తోందని వివరించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్, కళాకారులు కొండే చెంగారెడ్డి, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, మురళి, రాజశేఖర్ రెడ్డి, కన్నప్ప గారి కేశవరెడ్డి, దీపక్ యాదవ్, బ్రహ్మానందం రెడ్డి, కస్మనూరి వాసు, కస్పా పద్మనాభం, విజయ్ సింహారెడ్డి, జేజిరెడ్డి, నరసింహారెడ్డి, కళ, సవిత, లావణ్య, జయమ్మ, సరస్వతి, తనమ్మ, జయలక్ష్మి, మేకప్ మ్యాన్ గంగయ్య, కోదండపాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ దేవత గంగమ్మ తల్లి జాతర అయిన తర్వాత 5 మంగళవారాలు విశేషంగా అమ్మవారికి జాతరలాగానే అందరూ ప్రజలు వచ్చి తండోపతండాలుగా దర్శనం చేసుకుంటారు. మా రాయలసీమ రంగస్థలి కళాకారులు స్థానికులతో కలిసి గంగ జాతర స్టార్ట్ అవుతానే ఆ రోజు పట్టు వస్త్రాలు సమర్పిస్తాము. దాని తర్వాత 5 మంగళవారాలు వివిధ వేషధారణలతో వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం మాకు ఆనవాయితీ. దానిలో భాగంగానే ఈరోజు 5వ మంగళవారం, చివరి మంగళవారం విశేషంగా కళాకారులు వచ్చారు. ముఖ్యంగా మహిళా కళాకారులు అష్టలక్ష్ములు, గంగమ్మ తల్లులు వేషాలు వేసుకుని, అలాగే పురుషులు ఈశ్వరుడు, వెంకటేశ్వర స్వామి, అలాగే ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు ఇలాంటి వేషధారణలతో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నాము. అన్నీ మాకు శుభాలే జరుగుతాయి. ఈ గంగమ్మ తల్లిని దర్శించుకుంటే మనకి అన్నీ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాము. పిల్లలు మంచి చదువులు చదువుకునేదానికి, అలాగే రైతులు మంచి పంటలు పండించేదానికి, మనమందరూ దేశ అభివృద్ధికి పాటుపడేదానికి అమ్మవారి ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉండాలి. ఈరోజు ముత్యాల పందిరితో మనకంతా బ్రహ్మాండంగా ఈరోజు దర్శన భాగ్యం అమ్మవారిది ఈవో గారు కల్పించారు. సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కరుణా కటాక్షాలు మనం అందరూ పొందాలని, ఈ మామూలుగా ప్రతిసారి మేము వచ్చి అమ్మవారిని వేషధారణతో వస్తే ఈరోజు అద్భుతంగా చేశామని అనుకుంటున్నాం. రోజు ఈసారి ఇట్లా అనుకుంటాం, నెక్స్ట్ ఇయర్ వస్తే ఇంకా అద్భుతంగా వస్తుంది. ఆ విధంగా అమ్మవారికి ఎంత చేసినా అది మన కొరతగానే ఉంటుంది, మళ్ళీ కొత్తగానే ఉంటుంది. అమ్మవారిని అందరూ దర్శించుకోండి. వచ్చిన భక్తులకు అందరికీ మేము 5 మంగళవారాలు అన్నప్రసాదాలు పంపిణీ చేశాము. ఈరోజు అమ్మవారికి ప్రీతిపాత్రమైన ఎన్వి భోజనం కూడా అందరికీ భక్తులకి పంపిణీ చేశాము. అందరికీ అమ్మవారి దీవెనలు ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఓం గంగమ్మ తల్లి.